పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్లో తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని మోదీ. విశాఖలో అంబుజా సిమెంట్ నిర్వాహకులపై తిరగబడిన స్థానికులు. జగన్ నర్సీపట్నం పర్యటనకు దళిత సంఘాల నుంచి నిరసన సెగ. తిరుపతి ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట వైసీపీ నిరసన. అనకాపల్లి జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన. ఇక వివరాల్లోకి వెళ్తే, కేటీఆర్ హౌస్ అరెస్ట్ ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురువారం తెల్లవారుజామునే నందినగర్లోని కేటీఆర్ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. తనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఇండ్ల ముందు భారీగా పోలీసులు మోహరింపుపై ప్రభుత్వం పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాస్తవం ఏంటి అంటే పొద్దున హౌస్ అరెస్ట్ అని 50 మంది పోలీసులు వచ్చారు. మళ్ళీ మేము బయటకు వచ్చి మేము వెళ్ళాలి మా పార్టీ ప్రోగ్రామ్ అంటే వెళ్ళండి అన్నారు. సో మరి వాళ్ళకి తెలియదు. ముందు హౌస్ అరెస్ట్ అని చెప్పింది వాళ్ళే, మళ్ళీ తర్వాత మీరు వెళ్ళవచ్చు అని చెప్పింది వాళ్ళే. మా ఎమ్మెల్యేలని చివరికి మా కార్పొరేటర్లను కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా అందరినీ అరెస్ట్ చేసి కొంతమందిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు, కొంతమందినేమో అలౌ చేశారు. అందుకే అంటున్నా వీళ్ళు సర్కార్ నడపట్లేదు, సర్కస్ నడుపుతా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరిగిందని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. హన్మకొండ సుబేదారిలోని తన క్యాంపు కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని 5గురికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్ధనపేట నియోజకవర్గంలో 90% ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. అవినీతికి తావు ఇవ్వలేదని, డబ్బులు ఇచ్చినట్లు తెలిస్తే వారి ఇల్లు రద్దు చేస్తామని, ఆ డబ్బులు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వాలు పదవులు పథకాలు అమ్ముకున్నా ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో జేవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవి మండపం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరి, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ చేతుల మీదుగా అన్నదానం ప్రారంభించారు. గత 15 సంవత్సరాలుగా ఏలేశ్వరం పట్టణం లింగవరం కాలనీ నందు జువ్విన వీర్రాజు, వీరరాఘవమ్మ దంపతుల చేతుల మీదుగా ప్రజలు సహకారంతో దేవి నవరాత్రుల అనంతరం ఈ అన్నదానం చేపడుతున్నామని అన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జేవీఆర్ ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని జువ్విన వీర్రాజు, వీరరాఘవమ్మ తెలిపారు. భక్తుల భారీ సంఖ్యలో ఈ అన్నదానంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిడగం వెంకటేశ్వరరావు, కర్రోతు రాంబాబు, సకిరెడ్డి, బుజ్జి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఉంటాము. పంజాబీ వాళ్ళు మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్. బయట
ఎంతమ్మా టికెట్? 10 రూపాయలు పెరిగిందా? 10 రూపాయలు. మొన్న 30 ఉండి 40. చూడండి, ఇప్పుడు మెహదీపట్నం నుంచి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ నిన్నటి దాకా 30 రూపాయలు ఉండే. ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది, 40 రూపాయలకు టికెట్ ఇచ్చింది. అంటే 10 రూపాయలు పెరిగింది. రోజుకు 10 రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు. అంటే నెలకు 600 రూపాయలు ఒక పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం. అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. 600 రూపాయల భారం గల ప్రతి పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు వేశారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 1500 కోట్లు మేము ఆర్టీసీకి గ్రాంట్ గా ఇచ్చాం. 1500 కోట్లు ఇచ్చాం. ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు. కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాపం ఈ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన పీఆర్సీ ఎరియర్స్ రావడం లేదు, పీఆర్సీ రావడం లేదు. ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుంది. ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఏమైతుంది? ఎలక్ట్రిక్ బస్ వస్తే ఈమెను ఏ వరంగల్ జిల్లాకో నల్గొండ జిల్లాకో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ అమ్మ పిల్లలు ఇక్కడ చదువుతా ఉంటారు, భర్త ఇక్కడ పనిచేస్తాడు. రేపు ఈ కండక్టర్ పరిస్థితి ఏంటి? నువ్వు హైదరాబాద్ లో మొత్తం ప్రైవేట్ పరం చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న 12,000 డ్రైవర్ కండక్టర్లను ఇవాళ నిరాశ్రయులు చేసి హైదరాబాద్ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నావు. ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినావు, మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ ను అమ్ముకుంటున్నావు, జేబీఎస్ బస్టాండ్ ను హడ్కోలో 1500 కోట్లకు కుదబెట్టి బస్టాండ్లను కుదబెట్టి అప్పులు చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నావు. పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచినావు. పెంచిన బస్ ఛార్జీలు వెంటనే దించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పెంచిన అదేవిధంగా బస్ పాసుల ధరలు కూడా దించాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. టోల్ గేట్ల పేరు మీద ధరలు పెంచినావు, పండుగల పేరు మీద ధరలు పెంచినావు, రౌండ్ ఫిగర్ పేరు మీద ధరలు పెంచినావు, సిటీ బస్సుల్లో 50% ధరలు పెంచినావు. ఎన్నిసార్లు పెంచుతావు? నీ 20 నెలల్లో 5 సార్లు బస్ టికెట్లు పెంచి పేదల ఉసురు పోసుకుంటున్నావు. ఆడోళ్ళకి ఫ్రీ అన్నావు, మగోళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు. ఈ ఆడికాడికి అయిపోయా. భార్యకు ఫ్రీ అంటే భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తే నువ్వు ఏం ఫ్రీ చేసినట్టుగా సమానం అయిపోయా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పెంచిన ధరలు తగ్గించాలని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఆర్టీసీ బస్ ఎక్కి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ కోసం ఎండీ గారికి మెమోరాండం ఇచ్చి పెంచిన ఛార్జీలు దించాలి, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. చెలో బస్ భవన్ కార్యక్రమంలో భాగంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. బస్ ఛార్జీల పెంపుపై బస్సులో బస్ భవన్ కు వెళ్లి ఆర్టీసీ ఎండీకి పిటిషన్ ఇవ్వాలనుకున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఇంత దానికే హౌస్ అరెస్టులు, అక్రమ అరెస్టులు చేయడం ఎందుకని ప్రశ్నించారు. తెల్లవారుజాము నుంచే తమ నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నిలదీశారు. ఇందిరమ్మ పాలన అంటే హౌస్ అరెస్టులు, మీడియాపై ఆంక్షలు పెట్టడమా అని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మికుడు ఉండడు, ఎలక్ట్రిక్ బస్ వస్తే డ్రైవర్ కూడా ప్రైవేటోడే, కండక్టర్ ఉండడు, కార్మికుడు ఉండడు, డిపోలు ఉండయి, అంతా అముకదొబ్బుడే. మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుంది. ఇవాళ ఆర్టీసీ ఇక లేకుండా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. హైదరాబాద్ లో ఇవాళ కమిషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం ఈ కుట్రకు నువ్వు తెరలేపినవు. దానికి అందమైన ముసుగు పెడుతున్నావు ఎలక్ట్రిక్ బస్సులని. దాని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సులు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉంది. ఇవాళ దాంట్లో భాగంగానే ఏం చేస్తుండు? ఎట్లా ఎలక్ట్రిక్ బస్సులే ఆర్టీసీ బస్సులు ఉండేవి కనుక ఉప్పల్ మియాపూర్లో ఉండేటువంటి వర్క్ షాప్లను ఇలా అమ్మేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న మియాపూర్ వర్క్ షాప్, ఉప్పల్ వర్క్ షాప్ రెండింటిని అమ్మకానికి పెట్టిండి ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ జూబ్లీ బస్టాండ్తో సహా రాష్ట్రంలో ఉండే అనేక బస్టాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడ్కోలో కుదబెట్టి 1500 కోట్ల అప్పు తెచ్చిండు. అంటే బస్టాండ్లేమో కుదబెడతావు, వర్క్ షాప్లేమో అమ్మకదొప్పుతావు, ఇక ఒక్క ఆర్టీసీ బస్సు కొనవు. ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్కు 59 రూపాయలు కట్టబెట్టే కుట్ర చేస్తా ఉన్నావు. నువ్వు వచ్చి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా నన్నూరు టోల్గేట్ దగ్గర ఉన్న రాగమయూరి వద్ద పార్కింగ్, హెలిప్యాడ్, సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, పాల్గొన్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత,
జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, అదోని సబ్ కలెక్టర్ మౌర్యత్ భరద్వాజ్ తదితరులు. వరి పంటలో చీడపీడల ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా నివారణ చర్యలు చేపట్టాలని టెక్కలి వ్యవసాయ సహాయ సంచాలకులు జగన్మోహన్ రావు సూచించారు. మంగళవారం మండల వ్యవసాయ అధికారి ఎస్ గోవిందరావుతో కలిసి కోటబొమ్మాలి మండలం మంచాలపేట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువులపైనే ఆధారపడకుండా జీవ ఎరువులను కూడా వినియోగించాలని సూచించారు. సమతుల్య ఎరువులు వాడకం, సమయానికి చీడపీడల పర్యవేక్షణ మరియు సమగ్ర కీటక నియంత్రణ పద్ధతులను అనుసరించడం ద్వారా పంట దిగుబడి పెంపొందించవచ్చని వివరించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో బతుకమ్మ చీరలను పార్టీ దిమ్మలకు కట్టిన అధికారులు. బతుకమ్మ చీరలు మాకు ఇవ్వకుండా ఇలా దిమ్మలకు కట్టడం ఏంటని మహిళల ఆగ్రహం. నకిరేల్లో మండలంలోని మంగళపల్లి గ్రామంలో ఘటన. ద మాస్టర్ మైండ్ హై స్కూల్ వద్ద తల్లిదండ్రుల ధర్నా. నల్గొండ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం స్కూల్ బస్ కింద పడి చనిపోయిన చిన్నారి. స్కూల్ సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు. సీజ్ చేయడంతో పిల్లలను తల్లిదండ్రులు వేరే పాఠశాలలో విద్యార్థులను చేర్పించే ప్రయత్నం. విద్యా సంవత్సరం ముగింపు దశలో ఉన్న పాఠశాలలో చేర్పించకపోవడం లేదని తల్లిదండ్రుల ఆవేదన. తమ పిల్లలకు మాస్టర్ మైండ్ స్కూల్ దిక్కు తప్ప మరొకటి లేదని స్కూల్ యాజమాన్యంపై నిరసన తెలుపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి అంటూ నినాదాలు. కోర్టు నుంచి స్కూల్ ఓపెన్ చేసుకోవచ్చు అని ఆదేశాలు ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని అంటున్న స్కూల్ యాజమాన్యం. స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం పరుస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. మాస్టర్ మైండ్ స్కూల్ని రీఓపెన్ చేసి పిల్లల భవిష్యత్ కాపాడాలని కోరుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు. స్కూల్ ముందే బైఠాయించిన విద్యార్థుల తల్లిదండ్రులు.
7th చదువుతున్నారు 6th వాళ్ళు ఉన్నారు పర్మిషన్ వచ్చిన తర్వాత ఎందుకు సార్ ఇంకా స్కూల్ ఓపెన్ ఎందుకు కావట్లేదు మన పరంగా ఓపెన్ చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓపెన్ చేయాలి, విద్యార్థులందరికీ వాళ్ళకి కావాల్సినటువంటి విద్యను అందించాలి అనే విధంగానే మేము ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ ప్రయత్నంలో మరి మేము ప్రతి ఆఫీస్ని మేము టచ్ చేశాము, ప్రతి అధికారిని కలిసాము, వాళ్ళకు ఇవ్వాల్సిన రిక్విజిషన్స్ అన్నీ ఇచ్చాము. ఇప్పుడు మా చేతుల్లో ఏం లేదు, ఎందుకంటే సీజ్ అయింది కాబట్టి ఎవరైతే సీజ్ చేశారో అధికారులు వాళ్ళే వచ్చి ఓపెన్ చేయాలి కాబట్టి. సో మా చేతుల్లో అయితే మీ చేతుల్లో లేదంటారు. మరి ఇప్పుడు పిల్లలు ఎక్కడ మీరు సైలెంట్ ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి మరి పిల్లలు స్టడీ అయిపోయింది. హైకోర్టు నుంచి స్టే వచ్చింది అన్నారు కదా, హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత సీజ్ అనేది ఓపెన్ ఓపెన్ కాకుండా మనకు సైన్ పెట్టవలసిన వాళ్ళు ఎవరు పెడతలేదు. ఎవరు పెడతలేదు అర్థం విషయం వాళ్ళ పేరెంట్స్ సార్, వాళ్ళకి అసలే అర్థం కాదు కదా. మీరు దానికి సమాధానం చెప్పాలి కానీ మనం చెప్పలేము, వాళ్ళు మీరే చెప్పాలి దానికి సమాధానం. అంటే చెప్పే సమాధానం చెప్తున్నా వాళ్ళకి. ఉంటే నేను చెప్పగలను. కర్నూలులో బసవ సర్కిల్ అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేశారు. నగరంలోని బంగారుపేట వద్ద బసవ సర్కిల్ ఏర్పాటు చేశారు. ఈ సర్కిల్ సుందరీకరణం కోసం దాదాపు 50 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించారు. కర్నూలులో బసవ సర్కిల్ ఏర్పాటు చేసినందుకు మంత్రి టీజీ భరత్కు బసవ ఐక్య వేదిక నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బసవ ఐక్య వేదిక నాయకులు చంద్రశేఖరప్ప, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. డిజైన్ ఇచ్చిందా బాగా చేశాడు. ఇది కూడా సర్కిల్ మోడల్ ఇది. సో హోప్ఫుల్లీ వాడడం జరిగింది. ఇప్పుడు బాగా స్వింగ్ అందుకోయింది. ఓం నమ శివాయ, శ్రీ గురు బసవలింగాయ నమః. ఈరోజు వీరశైవులకు చాలా సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే 12వ శతాబ్దంలో గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి బసవేశ్వరుల వారిని గుర్తించి మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు బంగారుపేట కూడలిలో బసవ సర్కిల్గా నామకరణం చేసి ఆ బసవ సర్కిల్ అభివృద్ధి కోసం 54 లక్షల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది. వారికి మా వీరసేవ ఐక్యవేదిక తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మా వీరసేవలకు తోడ్పాటును అందించాలని వీరసేవ ఐక్యవేదిక తరపున వారిని విన్నవించుకుంటున్నాను. నా పేరు చంద్రశేఖరప్ప, వీరసేవ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి. ఎన్నో చిరకాల వాంఛ ఇది మాది. ఓ 30 సంవత్సరాలుగా మా వీరశైవులంతా కలిసి అందరూ కలలు కంటున్న ఈ బసవ సర్కిల్ని మా యువ నాయకుడు మా టీజీ భరత్ గారి పుణ్యమాని ఈరోజు మా కళ సఫలీకృతమైంది. దీనికి మా వీరశైవులంతా కూడా ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాం. మేమందరం కూడా ఆయనకి చాలా వన్ సైడ్గా మద్దతు ఇచ్చి ఎలక్షన్ టైంలో కూడా మేము సపోర్ట్ చేయడం జరిగింది. దానికి తగినట్లుగా ఆయన మేము ఏం అడిగినా దానికి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మాకు చాలా బాగా మా కమ్యూనిటీలో ఒక సహోదరునిగా మాకు హెల్ప్ఫుల్గా ఉన్నాడు ఆయనకు నిజంగా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
అట్లాగే మాకు ఒక బసవ భవన్ కూడా ఒకటి ఉంది, అది కూడా సార్ మనకు సఫలీకృతం చేస్తారని మేము విశ్వాసంతో ఉన్నాము. అట్లాగే ఓబీసీ ఒకటి కూడా ఉంది, అది కూడా ఆయన వర్కౌట్ చేస్తున్నారు. చాలా సంతోషం, ధన్యవాదాలు. గౌరవ ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా బహిరంగ సభ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్లో పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఓట్ల దొంగతనానికి పాల్పడి ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగించిందని రాష్ట్ర పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జేడీ శీలం ఆక్షేపించారు. బుధవారం స్థానిక పేపర్లు మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విఘ్నేశ్వర రెడ్డి తదితరులు కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు. అంటే దొంగతనంగా మీరు ఓట్లు వేయించుకొని అధికారంలోకి ఉన్నారు, మీరు అధికారంలో ఉండేటువంటి అర్హత లేదు అని కొన్ని ఉదాహరణలతో వారు ఎలక్షన్ కమిషన్ కొన్ని ప్రశ్నలు వేశారు. ప్రభుత్వానికేమో ఆ మాట చెప్పారు. ఎందుకు చెప్పారు? ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థ. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఈ 75 సంవత్సరాల్లో ఉండడం వల్లనే భారతదేశంలో 140 కోట్ల మంది అన్నదమ్ముల్లాగా జీవిస్తున్నారు. శాంతి సమాధానం మరి ఒక సోదర భావం ఉన్నది. మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలు చూసినట్లయితే శ్రీలంక కానీ, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగా లేనందువలన అనేకమైనటువంటి అరాచకాలు మనం చూసాం. కానీ భారతదేశంలో మరి మన జాతి పిత మహాత్మా గాంధీ గారు, మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అదేవిధంగా బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ అంబేద్కర్ మరి ఇత్యాది ప్రముఖులందరూ కలిసి ఒక మంచి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని రాజ్యాంగపరంగా కొన్ని సంస్థల్ని ఏర్పాటు చేసి ప్రజాప్రభుత్వంలో అక్కడక్కడ ఇబ్బందులు లోపాలుంటే ఈ 4 వ్యవస్థలు మరి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ 4th పిల్లర్ ప్రెస్, ఈ 4 పాదాలు మీద ఆ ప్రజాస్వామ్యమైనటువంటి వ్యవస్థ సక్రమంగా నడవాలి అని రాజ్యాంగపరమైనటువంటి కొన్ని స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఎలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సిబిఐ ఇట్లాంటివి ఏర్పాటు చేసి మరి ఎవరైనా ఎక్కడైనా చిన్న పొరపాటు చేస్తే వాటిని సవరించేదానికి కోర్టులు ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ గత 11 సంవత్సరాల్లో ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని నీరుగార్చేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం చేసింది. ఉదాహరణకు మెయిన్ థింగ్ ఏమిటంటే ఓటు హక్కు సరిగా వినియోగించుకోవడం, పారదర్శకంగా ఎన్నికలు జరగడం,
ప్రజలు ఎవరికి ఓటు వేస్తే వారు పరిపాలన చేయటం అనేటువంటిదే ముఖ్యం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక కమిషనర్ ఉండేవాడు టిఎన్ శేషన్ గారు. టిఎన్ శేషన్ గారు ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మీరు రాయడం మొదలు పెడితే ఆయన ఒప్పుకోలేదు. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పార్ట్ కాదు, నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయన ఎక్సెప్ట్ చేసుకొని అదే పారదర్శకతో అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని ఎలక్షన్ కమిషన్ అంటే ఏమిటో ప్రజలకు చూపించారు. ఈ మధ్య కాలంలో ఎలక్షన్ కమిషన్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ కమిషనర్లు ముగ్గురు, అదేవిధంగా వారిని అపాయింట్ చేసేదానికి ఒక కమిటీ ఉండేది. ఒకటి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, మూడో వారు ఎవరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈ ముగ్గురు కలిసి వచ్చి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరో పరిశీలించి వారి పూర్వాపరాలు, వారు చేసినటువంటి పనులు, వారి మీద ఉన్నటువంటి మరి రిపోర్ట్స్ అన్నీ పరిశీలించి వారు ఎవరైతే ఫ్రీ అండ్ ఫెయిర్, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరుపుతారు అని నమ్మకం ఉండి వారిని ఎలక్షన్ కమిషనర్స్గా, వారిలో సీనియర్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉండేది. కానీ ఈ దుర్మార్గపు బీజేపీ ప్రభుత్వం కావాలని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.